హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేస్తున్నాను. కుక్కర్‌లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఆనియన్స్ వేసి కొద్దిగా వేగినాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతదనమాట. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలిపెట్టి అందులో పచ్చి వాసన పోయినాక హాఫ్ కేజీ చికెన్ వేయాలి. చికెన్ వేసి కొద్దిగా పసుపు వేసి కలిపెట్టి మూత పెట్టాలనమాట. మూత పెట్టి కొద్దిగా సేపు చికెన్ వేగినాక కట్ చేసిన 2 టమాటోస్ వేసి బాగా కలిపెట్టి మూత పెట్టాలనమాట. సిమ్‌లో పెట్టాలనమాట. సిమ్‌లో పెట్టినాక వాటర్ రిలీజ్ అయితదనమాట. వాటర్ రిలీజ్ అయినాక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు వేయించినాక ఆయిల్ రిలీజ్ అయితదనమాట. అప్పుడు కొద్దిగా కారం మీ టేస్ట్‌కి సరిపడా కారం వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా 3 వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలిపెట్టాలనమాట. మనకి వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. బాగా ఉడికినాక ఆయిల్ రిలీజ్ అయితది పైకి. అప్పుడు దించేయడమే. బాయ్ బాయ్.